నమస్తే అన్న. నమస్తే భయ్యా. ఏం పేరన్న? ఆనంద్ వ్యాస్. అన్న, ఇక్కడ పార్లమెంటు నియోజకవర్గంలో సికింద్రాబాద్లో ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్లా బీజేపీ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉండి కిషన్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి దానం నాగేంద్ర గారు పోటీ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ గారు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బలమైన పోటీ ఏర్పడే పరిస్థితి అయితే ఉంది. కానీ ఫైనల్గా ఎవరు గెలిచే అవకాశం ఉంది? కిషన్ రెడ్డి బీజేపీ. ఎలా చెప్తున్నారు? ఇక్కడ ఎప్పుడైనా కానీ ఇక్కడ బీజేపీనే గెలిచేది సికింద్రాబాద్ పార్లమెంట్. ముంగడ బండారు దత్తాత్రేయ ఉన్నాడు, గెలిచినాడు. ఇప్పుడు కిషన్ రెడ్డి గెలిచినాడు. కిషన్ రెడ్డి ఏమంటే ఎప్పుడైనా పిలుస్తూ వస్తాడు. కిషన్ రెడ్డికి ఒక మంచి పేరు ఉన్నాయి. ఒక నేషనల్ లీడర్ ఉన్నాడు, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డిజీ. ఇంకా చాలా పని చేసేసాడు కిషన్ రెడ్డిజీ. మన ఇప్పుడు అదే చూసుకో, మన పార్లమెంట్లో రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చినాడు. చాలా డెవలప్మెంట్ అవుతుంది కిషన్ రెడ్డిలో. మంచిగా కిషన్ రెడ్డి గెలిచాడు అన్న. ఇంకా ఏమేమి అంశాలు ఉన్నాయి ఇక్కడ కిషన్ రెడ్డి గారు గెలవడానికి? ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉండి ఇవే కాకుండా ఇంకా ఏమేం చేశారు? కిషన్ రెడ్డి ఎట్లనే ఏమంటే గెలిచాడు అన్న. కిషన్ రెడ్డి గెలిచాడు, ఏం సందేహం లేదు. కిషన్ రెడ్డి సాబ్ కైసాబీ జీతే 100 और ఇప్పుడు ఫుల్ మెజార్టీతోనే గెలిచాడు కిషన్ రెడ్డి. ముంగట క్యాండిడేట్ లేదు కిషన్ రెడ్డికి. ఇప్పుడు నాగేందర్ అన్న ఒక టీడీపీలో వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో వచ్చి మళ్ళీ టీఆర్ఎస్లో వచ్చి పార్టీది అట్లా పబ్లిక్ వేయడు అన్న. పార్టీ మారేస్తే ఎవరు వేయడు. దానం నాగేందర్ పార్టీలు మారుతారు కాబట్టి జనాల్లో అంటే పబ్లిక్లో అయితే మాత్రం అంత ఆయన మీద ఆదరణ లేదు. ఇంకా ఇప్పుడు ఖైరతాబాద్లో ఆ ఖైరతాబాద్ అసెంబ్లీలో ఉన్నావు కదా, ఆ ఖైరతాబాద్ అసెంబ్లీకి రాదు కాంగ్రెస్కి ఓటు. అక్కడ వన్ సైడ్ బీజేపీ వస్తుంది. చాहे మషీరాబాద్ ఉండని, నాంపల్లి ఉండని, ఖైరతాబాద్, సనత్ నగర్, సికింద్రాబాద్ వస్తుంది. సికింద్రాబాద్ జర టఫ్ ఉంటుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మన మాజీ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఏమంటున్నారంటే, నాకు ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు అయితే మాకు టచ్లో ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని మేము గెలిపించడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అండ్ అదేవిధంగా కూడా ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ మేమే ఇట్లా ప్రభుత్వాన్ని మళ్ళీ మేమే తీసుకుంటాం, మేమే పాలిస్తాం అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. చెప్తాడు అన్న, చెప్పడానికి ఏమున్నాయి, చాలా చెప్తాడు. అట్లా ఏం లేదు. ఇంకా ఉన్న ఎమ్మెల్యేని కాపాడుకుంటే మంచిది. ప్రజెంట్ ఎమ్మెల్యేని కాపాడుకుంటే మంచిది. అది 20 చెప్తున్నారు కదా కేసీఆర్ అన్న, అది పోతుంది కాంగ్రెస్లోనే. పార్టీ ఖతం అయిపోతుంది. బీఆర్ఎస్ ఉండదు, ఫ్యూచర్లో ఉండదు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ మేమే వస్తామని చెప్తున్నారు కదా. చెప్తాడు అన్న, చెప్పడానికి ఏం లేదు. రాదు, బీజేపీ వస్తుంది. మొత్తం తెలంగాణలో ఇప్పుడు బీజేపీ వస్తుంది అన్న. చూసుకున్నట్లు రావాలంటే కంపల్సరీ అన్న డెవలప్మెంట్ అవుతుంది. బీజేపీ ఇది చాలా డెవలప్మెంట్ ఉన్నాయి. బీజేపీలో చాలా స్కీమ్స్ ఉన్నాయి. నరేంద్ర మోదీది చాలా స్కీమ్ ఇచ్చినారు. చాలా మంచిది బీజేపీ పార్టీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏమంటున్నారంటే, ఖచ్చితంగా ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్లో మేమే ఎక్కువ స్థానాల్లో గెలుస్తాం. అక్కడ కేంద్రంలో చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి ఇప్పుడు ఏదైతే 6 గ్యారంటీలు ఏదైతే హామీలు ఉన్నాయో వీటన్నిటిని కూడా తూచా చెప్పకుండా మేము తీరుస్తాం, మేము న్యాయం చేస్తాం, ప్రజల పక్షాన ఉండవు అని చెప్పేసి అంటున్నారు. ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ తెలంగాణ? కాంగ్రెస్ 2, 3. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు ఎట్లా చూస్తారు? ఏం చూడమన్నా, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతారు? క్యాండిడేటే నిలబడాలి. ఓల్డ్ సిటీలో హైదరాబాద్ పార్లమెంట్లో క్యాండిడేటే లేదు, కాంగ్రెస్ క్యాండిడేట్ లేదు. ఖతమైపోయింది. పబ్లిక్ అందరు తెలుసు పబ్లిక్కి ఏమవుతుంది కాంగ్రెస్లో. ఈ స్కీమ్ రాలే, ఒక స్కీమ్ మొత్తం స్కీమ్ ఫెయిల్ అయింది. 100 రోజు అవుతుంది, ఒక్క స్కీమ్ రాలే ఇప్పుడు దాకా. ఇప్పుడు హైదరాబాద్లో కాంగ్రెస్ పోటీ లేదు అంటున్నారు. ఇప్పుడు బీజేపీ ఎంఐఎం 2 అయితే బలంగా పోటీ చేస్తాయి అక్కడ. ఇప్పుడు మరి బీజేపీ నుంచి మాధవలత గారు ఉన్నారు, ఇటు మన ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు. ఇప్పుడు మరి హైదరాబాద్ స్థానంలో మరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? మాధవలత స్థానంలో మాధవలత గెలుస్తుంది సార్, కంపల్సరీ గెలుస్తుంది. ఇంకా అక్కడ ఫేక్ ఓట్ చాలా ఉన్నాయి. ఆ ఫేక్ ఓట్ తీసేస్తే మాధవలత గెలుస్తాడు. అంటే అందరు చెప్తా ఉన్నారన్న, ఇక్కడ ఫేక్ అవుట్లు, బోగస్ ఓట్లు ఇట్లా నానా రకాలు చెప్తున్నారు. అసలు ఎట్లా చేస్తారు ఆ బోగస్ ఓట్లు? అసలు ఎట్లా చేస్తారు? ఎట్లా చేస్తారు అంటే చేస్తున్నాడు కదా, చూస్తున్నాం కదా మనం. కబ్రిస్తాన్ మీద ఓటు ఉన్నాయి, చాలా మంది మీడియాలో చూస్తున్నాం. అందరు చెప్తున్నాడు, పొలిటికల్ లీడర్ చెప్తున్నాడు, అందరు చూస్తున్నాం కదా అన్న మీడియాలో. అందరికి తెలుస్తుంది అక్కడ ఎట్లా ఉన్నాయి. 5 లక్షల ఓటు అంటే మజాకన్నా, అది చేయాలన్నా. అది ఎట్లనా చేస్తే గెలుస్తాడు. మాధవలత గెలుస్తుంది, 101% గెలుస్తుంది మాధవలత. చాలా మంచి క్యాండిడేట్ అది. అట్లా క్యాండిడేట్కి పబ్లిక్కి చాలా అవసరం.
ఇంకా అట్లా ఇప్పుడు దాకా డెవలప్మెంట్ ఏం లేదు సరే ఓల్డ్ సిటీలో. ఏం మీకున్న డెవలప్మెంట్ ఉన్నాయి నువ్వే చెప్పనా? డెవలప్మెంట్ ఉన్నాయి ఓల్డ్ సిటీలో, ఎట్లనే రోడ్ ఉన్నాయి, ఎట్లనే పాపం పరేషాన్ ఉన్నాం చాలా అక్కడ జనాలు. వాసం చెత్త గిత్త ఎట్లా ఉన్నాయి అది పరిస్థితి ఓల్డ్ సిటీలో పోతే, ట్రాఫిక్ అది ఏం లేదు. దానికి కారణం ఎంఐఎం పార్టీ అంటావా? ఎంఐఎంలో ఏముండదు, ఎక్కడ ఎవరు క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్, ఎమ్మెల్యే ఎవరు, లోకల్ ఎమ్మెల్యే ఆయన బాధ్యత ఉంటుంది కదా. మన ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్లో చూడు, యొక్క సమస్య లేదు. మనం వాళ్ళ సమస్య ఉంటే కంప్లీట్ అవుతుంది కంపల్సరీ. ఎవరైనా అక్కడ లోకల్ లీడర్, కార్పొరేటర్ ఉండని, ఎమ్మెల్యే ఉండని ఎట్లయినా చేస్తాడు ఆ సమస్య, ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది మనకి సికింద్రాబాద్ పార్లమెంట్లో. ఉన్న అవగాహన ప్రకారం చెప్పండి. ఇప్పుడు మన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 ప్రధాన పార్టీలు అయితే ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్లో తడబడతా ఉన్నాయి. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది అన్న? వన్ సైడ్ బీజేపీ వస్తుంది అన్న. ఈసారి 400 మొత్తం పబ్లిక్ చెప్తున్నాడు, లీడర్ చెప్తలేదు, పబ్లిక్ చెప్తున్నాడు 400 పార్ అని. ఫస్ట్ టైం మొత్తం ఇండియాలో పబ్లిక్ చెప్తున్నాడు అబ్కి బార్ 400 పార్. మరి ఇప్పుడు తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం? తెలంగాణలో బీజేపీ ఎక్కువ వస్తుంది. బీజేపీ ఎన్ని స్థానాలు? 12 సీట్ మీద బీజేపీ వస్తుంది. 12 అంటే ఖచ్చితంగా కంపల్సరీ 12 సీట్ బీజేపీ వస్తుంది. కాంగ్రెస్ కాంగ్రెస్ 2-3 అన్న, అది మార్జిన్ ఓట్ మీద వస్తుంది. కాంగ్రెస్కి ఎవరు వేయడు ఓటు, వేసేసినాడు ఒక్కసారి, ఎప్పుడు వేయడు ఓటు, ఎవరు వేయడు కాంగ్రెస్కి ఓటు. అక్కడ క్యాండిడేట్, అక్కడ పిఎం పేసే లేదు కాంగ్రెస్ దగ్గర. ఇక్కడ ఓల్డ్ సిటీలో క్యాండిడేట్ లేదు, ఆయన దగ్గర క్యాండిడేటే లేదు అన్న. ఇప్పుడు కాంగ్రెస్లో, టీఆర్ఎస్లో క్యాండిడేట్ లేదు. మరి గత 10 సంవత్సరాల పాలనలో మరి మాజీ ముఖ్యమంత్రి పాలన బాగుందంటారా? కేసీఆర్ పాలన బాగుందంటారా? మంచిది అన్న, కేసీఆర్ పాలన కొంచెం పర్లేదు. పర్వాలేదు. మరి రేవంత్ రెడ్డి పాలన అయితే మంచిగా లేదంటారు. మంచిది లేదు అన్న, ఒక్క మాట మీద ఉంటే లేదు. ఒక మాట మీద